దీన్ని కావాలనే ఏమన్నా ఇట్లా అన్నారంటారా, లేకపోతే చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్ కులాలకు సంబంధించి. అంటే ఎవరు కొద్దిమంది హర్ట్ కావచ్చు, హర్ట్ కాకపోవచ్చు. కాకపోతే పవన్ ఉన్న వాస్తవాన్ని చెప్పారు. అంటే ఒకసారి మనం పవన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం, అసెంబ్లీలో ఏమన్నాడు ఒకసారి విందాం, విన్న తర్వాత కామెంట్ చేద్దాం. ఎస్, తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే భావన వస్తుంది. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూసారు కదా, కులాల కుంపటి అనేది చాలా ఎక్కువ. సో నిజానికి నార్త్ లో ఎక్కువ ఉంటుంది. మనకు ఉత్తరప్రదేశ్ అయినా రాజస్థాన్ అయినా అవన్నీ కులాల కుంపట్లు. ఉత్తరప్రదేశ్ సంబంధించి కులాల సమీకరణాలు ఏ విధంగా ఉంటే మనం చూసాం. సౌత్ ఇండియాలో కొంచెం తక్కువే. అయితే ఆ డోసు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించిన పంచాయతీ ట్రెడిషనల్ గా ఉంది, తెలంగాణలో లేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు కూడా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. బట్ ఎందుకు తెలంగాణ లేదంటారు అంటే, ఇప్పుడు మొన్న ఒక అరవింద్ ఒక కామెంట్ చేశారు. కులాలకు సంబంధించి కులగణనకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ వెలమ కులం 0.5% పాపులేషన్ కూడా ఉండదు, 0.5% పాపులేషన్ కూడా ఉండదు, అయినా ముఖ్యమంత్రి కాగలిగారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి కాకుండా లేకపోతే కాపు కాకుండా వేరే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కాగలరా? ఆలోచించండి మీరు ఒకసారి. ఇప్పుడు ఉన్న లీడర్స్ అందరూ కూడా అదే పార్టీ కదా, కమ్మారెడ్డి. కాపు ఇంతవరకు కూడా కాలేదు. కాపు నిజానికి సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ 17%. టీడీపీ అంటే కమ్మ పార్టీ, జగన్ అంటే వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి పార్టీ, అంటే కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ. ఇక్కడ కూడా కదా, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, టీడీపీ అంటే కమ్మల పార్టీ. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కాపు పార్టీ అని అంటారు, కానీ నిజానికి కొంచెం కులాభిమానం తక్కువనే పవన్ కళ్యాణ్. ఆయన్ను కాపు లోన్ చేసుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు కాపు కులానికే నా పార్టీ అని చెప్పలేదు. రిజర్వేషన్స్ అడిగినప్పుడు కూడా కాపు ఉద్యమం రిజర్వేషన్ ముద్రగడ పద్మనాభం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీరు చూడండి పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు దానిలో. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని మీరు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇవ్వండి అన్నారు తప్ప కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన ప్రెస్ చేయలేదు. నిజానికి ఆయన ఓటు బ్యాంకే మెయిన్ కాపు. సో కుల దాని వల్ల డెఫినెట్ గా ఎక్కడ కులం అన్నది ప్రాబల్యంగా ఉంటే అక్కడ వెనుకబడిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 15 సంవత్సరాలు పాలించగలిగారు. ఆయన ఉన్న క్యాస్ట్కి సంబంధించి బీసీ కులంలో 94లో చేర్చారు కదా. గాన్గ కులం మన దగ్గర చెప్పాలంటే గాన్గ కులం, అక్కడ గాంధ్ మోచి అన్న కులం 0.51% కూడా ఉండదు. కానీ అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగారు కదా. ముఖ్యమంత్రి అది పటేల్ డామినేటెడ్ స్టేట్. మన దగ్గర రెడ్లు కమ్మలు ఏ విధంగానో పటేల్ డామినేటెడ్ స్టేట్. కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి పదవి తీసేసి ఒక మైక్రో మైనారిటీ, ఒక 1% కులం కలిగిన వ్యక్తిని గుజరాత్ 15 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశారు కదా. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం ఎప్పుడు రాలేదు, గుర్తుంచుకోండి. కానీ గుజరాత్ లో పటేళ్ల ఉద్యమం హార్దిక్ పటేల్ స్టార్ట్ చేశారు కదా, అది ఎప్పుడు వచ్చింది? పటేల్ చీఫ్ మినిస్టర్ ఉండగానే పటేల్ ఉద్యమం వచ్చింది కదా. నరేంద్ర మోడీ తర్వాత ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉండగా పటేళ్ల ఉద్యమం వచ్చింది. సో ఒక గొప్ప లీడర్ ఉంటే ఎటువంటి కులాలనైనా ఎటువంటి దాన్నైనా ట్యాకిల్ చేయగలరు అని. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిజానికి మీరు కూడా ఆంధ్రప్రదేశే యూనో, అంటే కులాలకు సంబంధించి కొంచెం జాడ్యం ఎక్కువ ఉంది. దానివల్ల డెవలప్మెంట్ అన్నది ప్రోగ్రెస్ కావట్లేదు అన్నది ఒక విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా విషయం ఉంది కదా. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టు అనిపించలేదు. 2014లో అప్పుడు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గట్టిగా
ఫైట్ చేసినంత ప్రబలంగా సమైక్యాంధ్ర ఉద్యమం లేదు అన్నదే కదా ఆ సెంటిమెంట్, సమైక్యాంధ్ర సెంటిమెంట్ బలంగా లేదు అన్నది. సరే, విభజన తర్వాత అయినా సరే ప్రత్యేక హోదా ఉద్యమం నిజానికి పవన్ కళ్యాణ్, ఆయన ఎందుకు బాధతో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆయన తెలుగుదేశంతో పొత్తులో ఉండి కూడా, ఎన్డీఏతో పొత్తులో ఉండి కూడా ఆయన దాని మీద బీజేపీ ఇచ్చింది పాచిపోయిన లడ్డులు అన్నారు, కానీ రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఉద్యమంతో లాస్ట్ 1 year లో బయటకు వచ్చారు ఎన్డీఏ నుంచి, కానీ జగన్ తన ఎంపీల్ని రిజైన్ చేయించారు, కానీ అది పెద్దగా ఎఫెక్ట్ చూపించినట్టు కనిపించలేదు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన ఆయనే ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా ఎత్తలేదు ప్రత్యేక హోదా ఉద్యమం. 5 ఏళ్ళు కూడా ఎవరు అడగలేదు జగన్ ప్రత్యేక హోదా ఏమైంది నువ్వు అని చెప్పి. సో ఇక్కడ ఇష్యూస్ ఏమంటే మళ్ళీ క్యాస్ట్, జగన్ అమరావతికి సంబంధించి ఒక క్యాస్ట్ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అక్కడ ల్యాండ్స్ కొన్నారని చెప్పి ఆయన దెబ్బతీసేందు కోసం జగన్ 3 రాజధానులు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చుట్టూ ఉంది ఒక కమ్మ సామాజిక వర్గం. సో కులాలకు సంబంధించి అభిమానం, పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు సామాజిక వర్గం. ఇట్లా తిరుగుతున్నంత కాలం ఆ స్టేట్ ప్రోగ్రెసింగ్ అన్నది అంత ఈజీ కాదు. మీరు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి, మైక్రో మైనారిటీ, 1% కంటే బిలో పాపులేషన్, కానీ మీరు ఎప్పుడు ఉత్తమ చీఫ్ మినిస్టర్ అని పెట్టినా కేసీఆర్ అనే వస్తుంది కదా. మళ్ళీ కేసీఆర్ సపోర్ట్ చేసిన వాళ్ళు రెడ్డిస్ కూడా ఉంటారు. అందుకే ఆయన సింబాలిక్ గా ఎప్పుడు ఒక పక్కకు ఒక రెడ్డిని పెట్టుకుంటారు. ఇంతకుముందు షేర్ సుభాష్ రెడ్డి ఉండే, పల్లా రాజేశ్వర రెడ్డి, ఇప్పుడు జీవన్ రెడ్డి, ఎప్పుడు ఒక పక్కకు ఒక రెడ్డిని కూర్చోబెట్టుకుంటారు. మీరు చూడండి, మొన్న కూడా ఎమ్మెల్సీస్ మొన్న మీటింగ్ అయినప్పుడు సురేష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. సో ఆయన ఆ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన పవర్ తెలుసు తెలంగాణలో, అది రాకుండా చూసుకుంటారు సింబాలిక్ గా. సో కొంచెం తక్కువ క్యాస్ట్ ఫీలింగ్ అయితే తక్కువనే ఉంటుంది. ఇటీవల ఇక్కడ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం కులాల కుంపట్లు ఎక్కువ. ఊర్లలో రూరల్లో కూడా చాలా ఉంటుంది. కాపుకు సంబంధించి ఈస్ట్ వెస్ట్లో కొన్ని ఏరియాస్లో కమ్మాస్ వర్సెస్ రెడ్డిస్ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా జరిగిన కరెక్టే. కానీ ఇప్పుడు పవన్ మీరు అన్నట్టు చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, కానీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడడాన్ని ఆంధ్ర వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మరి అట్లా అయితే ఎవరైనా వ్యతిరేక ఉండాలి కదా. 2-3 సందర్భాల్లో వచ్చింది, అంటే కులంకి అతీతంగా వ్యవహరించిన సందర్భం ఉంది. జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ 1969 తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో, తర్వాత విశాఖ ఉక్కు కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు, తెలంగాణ నుంచి కూడా ప్రాణాలు అర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కూడా ఆ సందర్భంలో కూడా రియాక్ట్ అయింది. సో ఎక్కువ సెంటిమెంటల్ ఇష్యూస్ కంటే ఎక్కువ కులానికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి అన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఒప్పుకుంటారు కదా, ఎక్కువ మంది దాన్ని అంగీకరిస్తారు కదా. సో అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ స్టేట్ డెఫినెట్ గా నష్టపోతుంది. అంటే స్టేట్ కంటే ఎక్కువ ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటి ఇక్కడ ఈ సంవత్సరం 2025 ఉన్న తర్వాత కూడా కులాలు ఏంటని. మీరు అమెరికా వెళ్ళండి, అమెరికాలో వెళ్తే కులాల వారిగా సంఘాలు ఉన్నాయి కదా. తానా తానా కమ్మ కులం, ఆట రెడ్డిస్. ఈ విధంగా అమెరికా పోయిన తర్వాత కూడా వాళ్ళ కులాలు వీడట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏంది ప్రోగ్రెసివ్ చదువుకున్న వాళ్ళ కులాలు ఉండే ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిమంది కంప్లైంట్ ఏంటంటే ఈ కుల జాడ్యం అక్కడ కూడా అంటిస్తున్నారని చెప్పి. సో దానివల్ల ఆ జాడ్యం ఉన్నవి అన్ని కూడా బీమారు స్టేట్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇవన్నీ కూడా బీమారు స్టేట్స్. ఎందుకంటే కులానికి సంబంధించి ఎక్కువ ఉంటే గనక, హర్యానా కూడా కుల పంచాయతీలు ఎక్కువ ఉన్న చోట ఆ స్టేట్ ప్రోగ్రెస్ చేయలేదు. సో పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు, ఉన్నమాటే చెప్పారు. ఉన్నమాట చెప్తే కొద్దిమందికి దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ కంపారేటివ్లీ ఆయన చెప్పినట్టు తెలంగాణలో అయితే తక్కువ కులానికి సంబంధించిన జాడ్యం. అది కూడా వచ్చే ప్రయత్నం జరుగుతోంది, చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే ఒక కులానికి వ్యతిరేకంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కులానికి వ్యతిరేకంగా ఒక కులంలో పుట్టిన వాళ్ళందరికీ ఒక గుణం అంటగట్టడం అది కూడా కరెక్ట్ కాదు. అది జరుగుతోంది. పాలిటిక్స్ లో భాగంగా రాజకీయ నాయకులు అంటిస్తారు, బట్ అది అది లేకుంటేనే రాష్ట్రమైనా దేశమైనా బాగుపడేది. ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించిన కులం ఎంతమంది ఉన్నారని ఆయన వెనుక ఉన్నారు కదా. సో ఒక ఏబుల్ గొప్ప లీడర్షిప్ ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళగలరు. చంద్రబాబు నాయుడు కమ్మ
సంబంధించిన ముద్ర ఉన్న ఆయన వెంట చాలా మంది రెడ్డిస్ ఉన్నారు ఆయన దానిలో. రాజశేఖర రెడ్డి కూడా అంతే. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆయన కమ్మ కులాన్ని ద్వేషిస్తున్నాడనే ఇమేజ్ చాలా గట్టిగా వచ్చింది. దాంతో వీళ్ళు కూడా కమ్మ కులాన్ని ఆయన ద్వేషిస్తున్నప్పుడు మనం ఎందుకు చేద్దాం, జగన్ రెడ్డి అని జగన్ అనే పిలిచేవాళ్ళు అప్పుడు, జగన్ రెడ్డి అని వాళ్ళు పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇది ఇప్పట్లో ఎండ్ అయ్యేది కాదు. చంద్రుడి మీద అడుగు పెట్టినా లేకపోతే ఇంకెంత వరకు మానవ పరిణామం ఎంత అభివృద్ధి చెందినా డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికాలో ఉంటున్న వాళ్ళకు కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ఉన్నమాట చెప్తారు. ఆయన ఎవరేమనుకున్నా ఉన్నమాట చెప్తారు. అదే విషయం ఆయన అసెంబ్లీలో చెప్పారు, చూడాలి. బట్ లాస్ట్ టైం అయితే కులాలకు అతీతంగా అందరూ డెవలప్మెంట్ కావాలి అని ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకుని ఓటేసారు అనుకోవచ్చు కదా. ఎస్, వేశారు అందరూ. అంటే 40% జగన్కి వచ్చింది కదా కూటమైన. 40% అంటే తక్కువేం కాదు. బట్ మొన్న అయితే కొంచెం దీని పరంగా అయితే క్యాస్ట్ కమ్మ కాపు 2 కులాలు కలిసాయి. జనరల్ గా అవుట్ రైట్ గా కలిసాయి. కాపు ఓట్ అన్నది అవుట్ రైట్, కమ్మ కాపు 2 కులాలు కలవడం వల్ల జరిగింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐ డోంట్ థింక్ రెడ్డి గానీ ఎస్సీ గానీ ఎస్టీ గానీ మైనారిటీ జగన్ వైపే ఉన్నారు. అన్ని కులాలకు అతీతంగా అని చెప్పలే, మెజారిటీ కులాలు అటువైపు వేశారు. అప్పుడు జగన్ కూడా అంతే. సో ఇదైతే ఎప్పుడు ఆగుతుందో చెప్పలేము అంటారు. చెప్పలేము. ఆంధ్రాలో అయితే ఉంది, ఉండడం వల్ల డెవలప్మెంట్ కూడా హైడిల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ సమైక్యాంధ్ర ఉద్యమం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఇక ప్రత్యేక హోదా మాట కూడా ఎవరు తీస్తలేరు 10 సంవత్సరాల తర్వాత. ఒక 4-5 సంవత్సరాలు రాజకీయాలను శాసించింది 2019 ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఎవరు కూడా ఆ టాపిక్ ఇవ్వట్లేదు. అప్పుడు కులాలకు అతీతంగా దీన్ని ఆలోచించి ఉంటే ప్రత్యేక హోదా గురించి వేరే విధంగా ఉండేది. సరే, అది ఆలోచించలేదు. ఇప్పుడు అది ముగిసిన ఎపిసోడ్ అంతే. సో ఇప్పటికైనా మేల్కోండి అని చెప్తున్నారా పవన్ కళ్యాణ్? అలా అనుకోవచ్చా ఆయన కామెంట్స్ చూస్తే? అందుకనే అదే విషయం ఆయన ఇప్పటికైనా ఈ వదిలేసేయండి, ఇంకా వదిలేసేయండి. తెలంగాణలో చూసి మీరు దీన్ని బుద్ధి తెచ్చుకోండి అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అట్లా. ఓకే భరత్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. సో ఇది ఇవాళ